तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 జై శ్రీరామ్. ఈరోజు ధర్మవరం పట్టణంలో దోర్నాల్ నాగరాజు వారి స్వగృహంలో రామదండు కార్యక్రమం జరిగింది. వైభవంగా జరిగింది. చాలా మంచిగా జరిగింది. మాకు సంతోషం బాగా అయింది. ప్రతి స్వగృహంలోనూ రామనామ జపం నిత్యము జరగాలని సంకల్పిస్తున్నాము. జై శ్రీరామ్. ధర్మవరంలో గత 57 వారములుగా శ్రీరామ దండు అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి హిందూ గృహాలలో కూడా జరగాలనేదే మా తలంపు. కావున ఇది ప్రతి ఆదివారము ఒక్కొక్క గృహంలో నిర్వహించబడుతుంది. ఎవరైనా సరే ప్రతి హిందువు
ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఆదివారం ఉదయం 8:30 గంటలకు మొదలై 9:30 గంటలకి ఈ కార్యక్రమం ముగుస్తుంది. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి, రామసేవలో తరించండి. రామనామము ఎక్కడైతే జపిస్తారో అక్కడంతా కూడా ఆ శ్రీరామ జయం అనేది ఏర్పడుతున్నాం. ఈ గ్రామానికి, ఈ పట్టణానికి, ప్రతి ఒక్క హిందూకి జయం కావాలంటే రామనామాన్నే జపించాలి. ఈ రామనామంలో శ్రీరామ అంటే 6 మంది దేవతల కలయిక, 6 మంది దేవతల్ని మనము పూజించిన దాంట్లో సమానం. ఇంకా ఈ ఆదివారమే ఎందుకు మొదలుపెట్టినామంటే ఈ ఆదివారానికి చాలా ప్రాశస్త్యం కలదు. కావునే ఆదివారం మొదలు పెట్టడం జరిగింది. మనకి ఈ హిందూ ధర్మాలలో ప్రకారం, మన హిందూ సాంప్రదాయాలలో ప్రకారం మనకున్న బలాన్ని ఆ ఆంగ్లేయులు మనల్ని ఎలా వీళ్ళని క్షీణపరచాలనే ఉద్దేశంతో తలపెట్టి ఆ యొక్క బలమైన వారమైన ఆదివారాన్ని వాళ్ళు సెలవుగా ప్రకటించేసి హిందువులందరినీ కూడా ఈ దైవానికి దూరం చేసినారన్నమాట. కాబట్టి ఈ బలమైన రోజు మనమందరం కూడా దైవాన్ని కొలిచి దైవానికి దగ్గరైతే మళ్ళా కూడా భారతదేశం చాలా అన్ని దీనిలలో కూడా శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందనేదే తలంపు. అందరూ కూడా హిందువులందరూ కూడా శక్తివంతంగా తయారవుతారనేది మన ఆకాంక్ష. కావని ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. ప్రతి ఒక్కరూ పాల్గొనండి, ప్రతి గృహంలో కూడా నిర్వహించండి. ఆ శ్రీరాముని కృపకి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు అవుదామని చెప్పేసి మరీ కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.